అహ్మదాబాద్లో విమానం కూలిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న ఆయన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు. అనంతరం ఈ ప్రమాదంపై మోదీ స్పందించారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ వేదనను మాటల్లోనే చెప్పలేమని అన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మోదీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు విశ్వాస్ కుమార్ రమేష్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు విమాన ప్రమాదం గురించి మీడియాతో మాట్లాడారు. ఎలా బతికానో తనకే అర్థం కాలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడారని, ఘటన గురించి అడిగారని తెలిపాడు. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమాన ప్రమాదం గురించి డీడీ న్యూస్ మీడియాతో మాట్లాడాడు. ఎలా బతికానో తనకి అర్థం కాలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడారని, ఘటన గురించి అడిగారని తెలిపాడు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో పడిందని, తానేమీ దూకలేదన్నారు. తన సీటు ఊడడం వల్ల దూరంగా ఎగిరిపడ్డానని, అప్పుడు బయటకు వచ్చేందుకు ప్రయత్నించానన్నారు. ఎదురుగా ఒక భవనం గోడ కనిపించిందని, దాని పక్క నుంచి బయటకు వచ్చానన్నారు. తాను ఎలా బతికానో తనకు తెలియదని, మంటలు చెలరేగినప్పుడు తన ఎడమ చెయ్యి కాలిపోయిందని, ఆ తర్వాత తనను ఆసుపత్రిలో చేర్పించారన్నారు. వైద్యులు తనను బాగా చూసుకుంటున్నారు అని తెలియజేశారు. విమానం కూలిన ఘటన గురించి ప్రధాని మోదీ తనను అడిగారని, అదంతా తన కళ్ల ముందే జరిగిందని, ఎలా ప్రాణాలతో బయటపడ్డానో నమ్మలేకపోయానన్నారు. నేను కూడా చనిపోయానని అనుకున్నానని, కానీ నేను కళ్ళు తెరిచేసరికి శిథిలాల మధ్య ఉన్నానని చెప్పాడు. చుట్టూ మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని, భయంతో అక్కడి నుంచి మెల్లగా బయటకు వచ్చాను అని చెప్పాడు. वो मेरे नजरों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लिए के तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ. लेकिन जब मेरी आंख खुल के मैं देखा ना, तो मुझे लगा मैं जिंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरे बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से मैं निकल गया. वहाँ से मेरे नजरों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मेस हो गए थे सभी. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्ट्रक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा क्योंकि आई थिंक मेरे को जब मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना, जैसे नीचे वहाँ लैंड हुई थी. तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना, वो नीचे की साइड थी. तो जहाँ वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर. तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए. तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे थे ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था. मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था. फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब. और थोड़ा जब आग लगी ना, मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा. फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में. इलाज बहुत अच्छा, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं सब.
ప్రతిరోజు యోగాను ఆచరించడం ద్వారా రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ ఒత్తిడి లేని జీవితం పొందవచ్చన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలి అనే ఉద్దేశంతో థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష, నగర పాలక సంస్థ సిబ్బంది, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రతినిధులు యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ యోగాసనాల అభ్యసనను చిన్నప్పటి నుంచి జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మనిషి అనారోగ్యం బారిన పడకుండా యోగాసనాలు రక్షణ కవచంగా ఎలా ఉపయోగపడతాయో, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వైద్యుల చికిత్సకు కొన్ని రకాల యోగాసనాలు, ధ్యానం తోడైతే తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేయాలనే ఉద్దేశంతో థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర దార్శనికత దిశగా చేసే ప్రయాణంలో సుసంపన్న ఆరోగ్య ఆంధ్ర సాకారానికి ప్రతి ఒక్కరూ రోజుకో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీష పిలుపునిచ్చారు. యోగా ప్రాక్టీస్ అందరితో చేయిస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి బీఆర్టీఎస్ రోడ్లో ఎన్టీఆర్ జిల్లాలో యోగా నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఆహ్వానించాము. వాళ్ళు ఎంతో సహృదయంగా వచ్చి ఈరోజు ప్రాక్టీస్ చేసి యోగా గురించి నేర్చుకొని మిగతా వాళ్ళకి తెలియజేస్తామని సందర్భంగా ముందుకు వచ్చారు. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు లైఫ్లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరగాలి, వాళ్ళందరూ ఆనందంగా ఉండే ఉద్దేశంతో మన దేశ సంపద అనే యోగాని నేర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా చేసుకుని హాస్పిటల్కి వెళ్లకుండా మన ఇంట్లోనే యోగా కార్యక్రమం ద్వారా అనేక సమస్యలకి పరిష్కారం చూపిస్తాం. తర్వాత మా దగ్గర చాలామంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమం పెడదాం అనుకుంటున్నామండి. ఆల్రెడీ అట్లా అందరికీ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలను చక్కగా కాపాడుకుని బీపీలు షుగర్లు లేకుండా హాయిగా జీవించినంతకాలం హాయిగా జీవించడానికి యోగా చక్కగా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి, మా వర్కర్స్ కూడా చేయించుతున్నాం. అందరూ దీనివల్ల లాభం పొందాలని మా ఉద్దేశం. విజయవాడ నగరం అభివృద్ధిలో నగరాలు ఒక భాగమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తమ సొంత నిధులతో చిట్టినగర్లో గుడిని, కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. నగరాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన అన్నారు. చిట్టినగర్లోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానంలో చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమలలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేడు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో ఎంపీ కేశినేని శివనాథ్కు ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజయవాడ నగరం అభివృద్ధిలో నగరాలు ఒక భాగమని అన్నారు. తమ సొంత నిధులతో చిట్టినగర్లో గుడిని, కళ్యాణ మండపాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని అన్నారు. ప్రజలను ఆదుకోవడంలో ముందుంటారని చెప్పారు. నగరాలకు ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విజయవాడ నగరంలో నగరాలు ఒక అభివృద్ధిలో ఒక భాగం. వాళ్ళందరూ కూడా ఈ నగరాలు మనం చూస్తే మురిపల్ల చిట్టి గారి సమయం కాడి నుంచి తమ సొంత నిధులతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకుంటమే కాకుండా, కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకుంటా కాకుండా రకరకాల సహాయ కార్యక్రమాల్లో ఉండి ప్రజలను ఆదుకునే మందులో కూడా వాళ్ళందరూ ముందుంటారు. తప్పకుండా వారందరికీ తోడుగా మేమందరం కూడా ఉండి వాళ్ళ అవసరాలు కానీ, అంతేకాకుండా ప్రజా అవసరాలు కానీ తీర్చే విధంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటాం. తప్పకుండా ఇవాళ జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని భారీగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్లోని నగరాల వారి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ పూజా కార్యక్రమాలు చేశారన్నారు. నగర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అదే ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుండాలని చెప్పి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం, బ్రహ్మోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కేశినేని చిన్ని గారు రావడం, కమిటీ సభ్యులందరూ కూడా హనుమంతరావు గారు కానీ ఇక్కడ పిల్ల శ్రీను గారు కానీ చక్కని విధంగా ఈరోజు ఎంపీ గారు స్వాగతం పలికి అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలి, మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలని చెప్పి ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో అడ్డు రాకూడదని చెప్పి ప్రార్థన చేయించి, అలాగే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. నాకు ఈరోజు పిలిపించి నాకు సత్కారం చేసి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నగరాల సామాజిక వర్గాన్ని, నగరాల దేవస్థాన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆలయ సెక్రటరీ మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా శ్రీను, నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిళ్ల తిరుమలేష్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన నేడు మహిళలు ఆలయంలో కుంకుమ పూజలు జరుపుకుంటున్నారని చెప్పారు. సాయంత్రం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుగుతుందన్నారు. వేద పండితులు మరి తిరుపతి నుంచి కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి కళ్యాణ మండపంలో మరి ఈరోజు మరి పార్లమెంటు సభ్యులు మరి చిన్ని గారు, అలాగే మా ఎంఎస్ బేగ్ గారు వీరు రావడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం. మరి అందరూ మహానుభావులు, మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం, ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కూడా బాగుండాలి. అన్ని దేవాలయాలు కూడా ఆయన కూడా త్వరలోనే కూడా కొన్ని కంట్రిబ్యూషన్లు కూడా తీయటానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. హిందువులకి ఇచ్చేటట్టుగా ఒక ఇదిగా ఇబ్బంది లేకుండా, మరి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రాంతం అంతా కూడా గోవిందనామంతో మారుమోగుతుంది. మరి ఇక్కడ 5 రోజుల నుంచి 2 నెలల నుంచి ఎంతో కష్టపడుతున్న మా కమిటీ మెంబర్లకి, అలాగే ఆలయ సిబ్బందికి, మరి ఆలయ గుమ్మస్తాలకి, మరి పూజారులు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు. సాయంత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీ మీడియా ద్వారా కూడా అందరూ తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇచ్చేసినటువంటి మన కేశినేని చిన్ని గారు మన సామాజిక వర్గానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. వారికి కూడా మీ ద్వారా ముందుగా మేము వారికి అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క అన్ని పార్టీల నుంచి కానీ, అలాగే అన్ని ఆఫీసులు కానీ మన గుడికి రావడం, చక్కగా ఈ కమిటీ ఆధ్వర్యంలో వారికి తీర్థప్రసాదం ఏర్పాటు చేస్తాం కాబట్టి అందరికీ మంచి జరగాలని, అలాగే రాష్ట్ర ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలకి అందరూ కూడా మంచి జరగాలని సర్వేజన సుఖనోభవం. సినీ హీరో సుమన్ మధురానగర్లో ఓంకార క్షేత్రం షిరిడి సాయిబాబా మందిరాన్ని నిన్న దర్శించుకున్నారు. సుమన్ బాబాను దర్శించుకుని పూజలు చేశారు. మందిరంలోని వెంకటేశ్వర స్వామికి స్వయంగా పూజలు చేసి హారతులు ఇచ్చారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మధురానగర్ శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రముఖ సినీ నటుడు సుమన్ బాబాను దర్శించుకుని పూజలు చేశారు. మందిరంలోని వెంకటేశ్వర స్వామికి స్వయంగా పూజలు చేసి హారతులు ఇచ్చారు. ఆలయ గౌరవాధ్యక్షులు పిల్లి లక్ష్మీ తులసి, వివిఎల్ఎన్ రాజు అర్చకులు ఆలయ మర్యాదలతో సుమన్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఎంతో మహిమాన్వితమైన బాబావారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చైర్మన్ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పన రాజు వెంకటేశ్వర్లు పాల్గొని పూజలు చేశారు. కమిటీ అధ్యక్షులు వైపీ శివాజీ, ఎం బాలా వర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. ప్రే చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది అని ఒక నమ్మకం, అది ఆ నమ్మకం ఇక్కడ ఉంది. సో అందరికీ బాబా మంచి చేయాలి, అందరూ ఆరోగ్యం, ఆదాయం, వాళ్ళ ఉద్యోగం ఏదైనా సరే అన్నీ బాగా చేయాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ అంటే హ్యాపీగా వాళ్ళ హెల్త్ కానీ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సినిమా ఆర్టిస్ట్గా నన్ను అందరూ ఆశీర్వదించారు. ఇది నా 47వ సంవత్సరం. సో నా 48వ సంవత్సరం డిసెంబర్కి ఎంటర్ అవుతున్నాను. మొత్తం 800 ఫిలిమ్స్ నేను చేశాను, 11 భాషలు. తెలుగులో 100 సినిమాలు హీరోగా చేశాను. మొత్తం 175 సినిమాలు హీరోగా చేశాను. ఎటువంటి లేదు. మా అమ్మగారు వచ్చేసి బాబా భక్తురాలు. చెన్నైలో మా ఇంటి బయట ఒక ఫోటో ఉంటే రోడ్లో వెళ్ళేవాళ్ళు ఆగి చప్పలు తీసి ఆ బాబా ఫోటోకి దండం పెట్టి వెళ్ళేవారు.
ఆవిడ చాలా బాబాకి చాలా డొనేషన్స్ అంటే పూజలకి వాటికి చేశారు. బహుశా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, బాబా ఆశీర్వాదాలు. సో అందరికీ అదే మాదిరిగా ఆశీర్వాదాలు ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా భగవంతుని సన్నిధిలో అనేక మంది మరి భక్తులకి ఈరోజు అవకాశం కల్పించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనికి మరి గౌరవ సుమన్ గారు ప్రముఖ ఏదైతే నటులు ఉన్నారో వారు కూడా ఆకర్షితులై ఈ కార్యక్రమాలకు రెగ్యులర్గా ఇక్కడికి రావటం ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా మరి మా అన్నగారు రాజుగారు ఒక ఉద్యోగ సంఘాల్లో, ఎన్జిఓ సంఘాల్లో బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించి, ఉద్యోగులకు సేవలు అందించి ఈరోజు ఇటు ప్రజలకు కానీ మరి వారి సతీమణి గారు కార్పొరేటర్గా గతంలో కూడా పనిచేశారు. మరి ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నటువంటి లక్ష్మీ తులసి గారు, రాజుగారు కలిసి ఈరోజు ప్రజలకి ఇన్ని రకాల సేవలు అందిస్తున్నందుకు వారికి ఏపీజేఎస్ అమరావతి ఉద్యోగ సంఘాల పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జ్యేష్ఠ మాసంలో సూర్యకాంతి బాబా పాదాల మీద స్వయంగా డైరెక్ట్గా పడటం జరుగుతుంది. అలాగే పిల్లలకు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు, అట్లాగే రెండో షీట్గా విరాజిల్లుతున్న ఈ గుడి ప్రత్యేకత సుమన్ గారికి తెలియజేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి మన గుడిని దర్శించడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు వేసిన చారిత్రక దినంగా జూన్ 12వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు అన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని ఏడాదిలోపే అభివృద్ధి బాటలు నడిపించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ మార్గంలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గురునానక్ కాలనీలోని ఎంపీ కేసినేని శివనాథ్ కార్యాలయంలో క్రిస్టియన్ సెల్ రాష్ట్ర సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాన్ని ఏడాదిలోపే అభివృద్ధి బాటలు నడిపించినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఏడాది క్రితం జూన్ 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టి మంచి పాలనకు నాంది పలికారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ మార్గంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అలాగే సంవత్సరాల నుండి 10 ఏళ్లకు పొడిగించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి 35,000 రూపాయలు వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగిందన్నారు. క్రైస్తవులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సబ్సిడీ లోన్లు 2,500 మందికి ఇవ్వడం జరిగిందని, క్రైస్తవ పిల్లలు విదేశాలలో చదవాలి అనే ధ్యేయంతో ఈ ఏడాది 100 మంది విద్యార్థులకు 2 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం జరిగిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే ఫస్ట్ సంవత్సరమే 2 లక్షలు చేసిన ఘనత, అంటే 30,000 గతంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే చూసుకుంటే గిన క్రిస్టియన్ భవన్ మన గుంటూరు, విజయవాడ మధ్యలో ఇది మన ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా క్రైస్తవులు పాస్టర్స్ మీటింగ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో 2 ఎకరాలతో 20 కోట్లతో ఈరోజు 80% అది జరుగుతూ ఉంది పని. అంటే ఇవన్నీ చూసుకుంటే గిన చంద్రబాబు నాయుడు క్రైస్తవుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఈ మీడియా ద్వారా క్రైస్తవులకందరికీ చెబుతున్నాను. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఒక క్రైస్తవులను ప్రేమించి, పాస్టర్లను ప్రేమించి, అంటే పాస్టర్స్కు ఒకవైపు గౌరవవేతనం అయితేనేమి, మన హైటీ క్రిస్మస్ అయితేనేమి, క్రైస్తవులకైతే గిన విదేశ విద్య అయితేనే ఇవన్నీ క్రైస్తవులకు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు క్రైస్తవులంతా, పాస్టర్స్ అంతా బహు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది అయినా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర విమర్శించారు. సింగ్ నగర్లోని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ హామీని విస్మరించి నిరుద్యోగులను దగా చేసిందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏడాది పాలనలో విద్యార్థులు, యువతను మోసగించిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద నేడు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చామని తెలిపారు.
ఈ రాష్ట్రంలో 2024-25కు రావాల్సిన 3,900 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్, అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరానికి రావాల్సిన 3,800 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్, మొత్తం 7,800 కోట్ల రూపాయలు ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాలి. కానీ కేవలం 2 క్వార్టర్లు మాత్రమే చెల్లించింది. 2 క్వార్టర్లో కూడా 1 క్వార్టర్ ఫీజు సగం మాత్రమే చెల్లించింది. కాబట్టి మిగతా ఫీజుల్ని ప్రభుత్వం ఇప్పటివరకు విద్యార్థులకి అందజేయలేదు, కాలేజీ ఖాతాల్లోకి రాలేదు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కూడా రాలేదు. ఎప్పటిలోగా ఫీజు ఇస్తారో స్పష్టత ప్రభుత్వానికి లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇస్తున్నామో ముందస్తుగానే పత్రికలకు ప్రకటనలు ఇచ్చి మరి తల్లుల ఖాతాలో జమ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్డర్ లేదు, ఒక క్లారిటీ లేదు, ఫీజులు ఎప్పుడు వస్తాయో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితి ఉంది. ఫీజు మొత్తం మీరు చెల్లించండి అని ప్రభుత్వం ఇచ్చే వరకు కాలేజీ యాజమాన్యాలు ఆగకుండా మీరు ముందస్తుగా ఫీజులు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తూ ఉన్నాయి. కళాశాలలో ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్లు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కోర్సు పూర్తయి ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సిన సమయంలో విద్యార్థుల వద్ద నుంచి మొత్తం ఫీజు చెల్లించుకుంటున్న పరిస్థితి. స్కూళ్లలో చదివే పిల్లల కోసం విద్యార్థి బస్ పాస్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. 10వ తరగతి లోపు చదివే విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్లు ఇస్తోంది. దీనికోసం జూన్ 14వ తేదీ నుంచి దగ్గరలోని ఆర్టీసీ బస్టాండ్లోని బస్ పాస్ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు పాత బస్ పాస్లను బస్ పాస్ కౌంటర్లో ఇస్తే కొత్తవి ఇస్తారు. స్కూళ్లలో చదివే పిల్లల కోసం విద్యార్థి బస్ పాస్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. 10వ తరగతిలోపు చదివే విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్లు ఇస్తోంది. దీనికోసం జూన్ 14వ తేదీ నుంచి దగ్గరలోని ఆర్టీసీ బస్ స్టాండ్లలోని బస్ పాస్ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు పాత పాస్లను బస్ పాస్ కౌంటర్లో ఇస్తే కొత్తవి ఇస్తారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు 1 నెల, 3 నెలలు, అదేవిధంగా ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా బస్ పాస్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ ఫోన్ నుంచే బస్ పాస్లు ఆన్లైన్లో ఏపీఎస్ఆర్టీసీ online.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. ఏ డిపో పరిధిలోని విద్యార్థులు ఆ డిపోల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు సూచించారు. దరఖాస్తు కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం, సీల్తో ఉన్న ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపాలి. ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు ఒక ఫోటో ఉండాలి. అప్లికేషన్ ఫామ్ను ఆర్టీసీ అధికారులకు ఇస్తే ధృవీకరిస్తారు. అనంతరం బస్ పాస్ కౌంటర్ వద్దకి వెళ్ళాలి. 12 ఏళ్లలోపు ఉన్న బాలురకు, అదేవిధంగా 18 ఏళ్లలోపు ఉండి 10వ తరగతి చదివే బాలికలకు ఆర్టీసీ స్టూడెంట్ బస్ పాస్లను ఉచితంగా అందిస్తోంది. వీరు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలలకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆగస్టు చివరి నాటి వరకు ఉచిత బస్ పాస్లకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఐడి కార్డుకు 50 రూపాయల ఫీజు చెల్లించాలన్నారు. అదేవిధంగా 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న బాలులతో పాటు ఇంటర్మీడియట్, ఆపై చదివే బాలికలకు సైతం తక్కువ ధరకే బస్ పాస్లను ఇస్తున్నారు. అర్హత కలిగి తల్లికి వందనం పథకం అందకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 15,000 మేర లబ్ధి చేకూరుస్తూ తల్లికి వందనం పథకం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించింది. సామాజిక ఆడిట్ కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. అర్హత ఉండి ఎవరైనా అనర్హులుగా తిరస్కరిస్తే గ్రామ వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. తల్లికి వందనం పథకం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విడివిడిగా జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ఇంటర్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు జూలై 5వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం పడుతున్నందున వీరికి తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరం ప్రామాణికంగా పథకాన్ని వర్తింపజేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 రూపాయలు జమ చేయనుంది. మినహాయించిన 2,000ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాకు జమ చేసి విద్యా వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగిస్తారు. పిల్లల విద్యాభ్యాసంలో తల్లుల భాగస్వామ్యం, ప్రవేశాలు పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల నుంచి ప్రభుత్వం విద్యార్థుల డేటాను ఈ పథకానికి తీసుకుంది. అర్హుల నిబంధనలకు
పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసిన వాటిని కూటమి సర్కార్ కొనసాగించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు. రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి మాగాణి 3 ఎకరాల్లోపు, మెట్ట 10 ఎకరాల్లోపు లేదా 2 కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే పథకం వర్తించదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది. విద్యుత్ వినియోగం ఏడాదిలో నెలకు సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి. పురపాలిక పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తిని కలిగి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేవారు అర్హులు కారు. పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది. కుటుంబ సభ్యులో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే పథకం వర్తించదు. లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి. విద్యార్థి డేటాబేస్లో ఉండి తల్లి లేకపోతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మ్యాపింగ్ చేస్తారు. విద్యార్థులు 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, IIIT విద్యార్థులకు ఇది వర్తించదు. విద్యార్థి కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. అర్హత ధృవీకరణ పూర్తయిన అనంతరం గ్రామ, వార్డు సచివాలయాల విభాగం, సంక్షేమ, ఆర్థిక శాఖలు కలిసి సమన్వయంతో నిధులు బదిలీ ప్రక్రియ అమలు చేస్తాయి. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మేరకు సమగ్ర శిక్ష అభియాన్ నోడల్ ఖాతా ద్వారా ఆయా పాఠశాలలకు నేరుగా చెల్లిస్తారు. ఫీజు చెల్లింపు మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.